హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇదొచ్చేసి నా ఆఖరి సాయిబాబా దివ్య పూజ వారం అనమాట. సో, 4 వీక్స్ నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈ వీక్ గూడా సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేశాను. సో, టోటల్‌గా 5 వీక్స్ అనేవి పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా కంప్లీట్ చేయగలిగాను. అండ్ ఇదొచ్చేసి నేను ఆహ్, ధనియాలు వేశాను గదా! బాట్‌లో అవి ఇలా కొంచెం పెద్దగా అయ్యాయన్నమాట. అందులో అక్కడ బియ్యం కనిపిస్తున్నాయి గానీ నేను రోజు నార్మల్ వాటర్ కాకుండా బియ్యం కడిగిన వాటర్ అనేవి పోస్తాను. అందుకు ఆ బియ్యం అనేవి అక్కడక్కడ పడ్డాయన్నమాట. ఇవి ఇంకా ఎన్ని డేస్ పడుతుందో కొత్తిమీర రావడానికి వెయిటింగ్ ఈగర్‌లీ. ఇక్కడ నా ముగ్గు చాలా సింపుల్‌గా వేశాను. నా కొడుకు చూడండి వాళ్ళ నాన్న ఆఫీస్‌కొద్దంట ఇంట్లోనే ఉండాలంట. బట్ చివరికి కన్విన్స్ అయ్యి చాక్లేట్ తెస్తా అని చెప్తే బాయ్ చెప్తున్నాడు. సో, నా ఇద్దరు కిడ్స్ అస్సలు వదలరు వాళ్ళ నాన్నని ఆఫీసెళ్ళడానికి. పాప రితు ఇంకా లెయ్యలేదు కాబట్టి ఓకే. లేసింటే కదా నేర్చుకుంటూ కూర్చునేదనమాట. ఇలా ఇంకా సరే వస్తాడులే అని చెప్తే వాడింకా సైలెంట్‌గున్నాడనమాట. ఇప్పుడు స్పెషల్ థింగ్ ఏంటి అంటే అమావాస్య రోజే నా ఆఖరి సాయిబాబా దివ్య పూజ వారం వచ్చిందనమాట. కొంచెం డౌట్స్‌తో ఉన్నా టెంకాయ కొట్టొచ్చా? అండ్ పూజ చేసుకోవచ్చా? చాలామందిని అడిగాను. పూజ చేసుకోవచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఇంక టెంకాయ కొట్టలేదు. నెక్స్ట్ వీక్ కొడదాంలే. ఒక స్పెషల్ థింగ్ ఉంది నెక్స్ట్ వీక్ అందుకనే చెప్పేసి. ఇక్కడ ఇంకా 5 వారాలు 5 స్పెషల్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా! సో, ఈ వారం పర్పుల్ కలర్ ఈ చామంతులతో పూజ చేసుకున్నాను. అండ్ ఈ వారం 3 రకాల పండ్లు అనేవి పెట్టాననమాట. ఆఖరి వారం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎంతమందికి వీలైతే అంతమందికి బాబా యొక్క కిచిడి బాబాకి చాలా ఇష్టం కిచిడి అంటే అది పంచిపెట్టాలనమాట. సో, నేను ఈవినింగ్ అలా చేద్దాంలే అని చెప్పి మార్నింగ్ ఇంకా ఫ్రూట్స్ 3 రకాలు పెట్టేసాననమాట. జామకాయ, అరటిపండ్లు అండ్ గ్రేప్స్. సో, ఈవినింగ్ ఇలా కిచిడీ చేశాను. అందరికీ ఈ బాక్సెస్‌లో పెట్టి పంపుదామని తీసి పెట్టాననమాట. ఇలాంటి టైంలో ఈ బాక్సెస్ చాలా యూజ్ అవుతాయి. నాకిప్పుడే అర్థమైంది. పిల్లలకి నార్మల్‌గా ఓన్లీ కిచిడీ ఇస్తే వాళ్ళు తింటారో అంత ఇష్టంగా లేదో అని చెప్పేసి మొనాకో బిస్కెట్స్ ఉన్నాయి. అవి కూడా పెట్టి ఇచ్చాననమాట. సో, అవి ఇలా ఒక ప్యాకెట్ అండ్ కిచిడీ పెట్టాను. అండ్ వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, పూలు ఇచ్చి ఇది తాంబూలంలాగా ఇచ్చేసాననమాట. కొంచెం దూరం ఉన్న వాళ్ళకైతే ఇట్లా బాక్సెస్‌లో పెట్టి తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను. అండ్ మేమింకా నైట్‌కి డిన్నర్ కిచిడి ఎంజాయ్ చేసాము. అండ్ ఈవినింగ్ నా కూతురు హంగామా చూడండి నా మామూలుగా లేదు. పాప్కార్న్‌కి రక్షణ లేదు ఇక్కడ. నేను ఇయ్యను నాయి పాప్కార్న్. అబ్బో దొంగ ముఖంది. సరే ఆను 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 పల్లె నాదే నువ్వే పో నేను అండ్ కమింగ్ టు నెక్స్ట్ డే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా కామాక్షి దీపం ఇట్లా స్పెషల్‌గా చేసుకున్నాను. అమ్మవారికి బియ్యం పాయసం అంటే చాలా ఇష్టం గదా! అందుకని అలా పెట్టాను. యాలుకలన్నా చాలా ఇష్టం. అందుకే గ్లాస్ నిండా అక్కడ పెట్టేసాననమాట. సో, ఫస్ట్ వారం ఇలా పూజ చేసుకొని ఇలా మంచిగా రెడీ అయిపోయాను. అండ్ నెక్స్ట్ మేము డీమార్ట్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. డీమార్ట్‌లో కొన్ని క్యూట్ లిటిల్ థింగ్స్ కొన్నాను. ఎప్పుడు గ్రోసరీ అందరూ చూపిస్తారులెండి. నేను అలాంటివి కాకుండా కొన్ని కొత్త థింగ్స్ అనేవి తీసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను సాయిబాబా దివ్య పూజ ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశానో తెలియదు కానీ, స్టార్ట్ చేసిన థర్డ్ వీక్ గురు పౌర్ణమి వచ్చింది. తర్వాత అమావాస్య మంచిగా వచ్చింది. దాని నెక్స్ట్ డే నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అండ్ నేను చూపిస్తా అని చెప్పిన క్యూట్ లిటిల్ థింగ్స్ ఇవే. ఈ మధ్య ఈ ఫ్లవర్ క్లిప్ చాలా ట్రెండ్ అయిపోతుంది. ఎప్పటినుంచో ఉన్నాయి. బట్ ఈ మధ్య ట్రెండ్ అయ్యాయి. డీమార్ట్‌లో అవి తీసుకున్నాను. అండ్ ఈ పెద్ద క్లచ్ నాకు చాలా యూజ్‌ఫుల్ బికాజ్ నా హెయిర్ టై చేయాలంటే ఇంత పెద్ద క్లచ్ ఉండాల్సిందే. అండ్ హోమ్ డెకోర్ కొంచెం శ్రావణ మాసం కదా! హౌస్ డీప్ క్లీనింగ్ చేసేసాము. కొంచెం డెకోర్ చేద్దామని చెప్పేసి బటర్‌ఫ్లైస్ అనేవి తీసుకున్నాను. ఎలా డెకరేట్ చేశానని షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీని రూ. 100. బట్ మనకు డీమార్ట్‌లో ఏదైనా ఆఫర్‌లో ఉంటది కదా!
రూ. 89కి వచ్చింది. దీంట్లో 12 పీసెస్ ఉన్నాయి. నేను 3 పీసెస్ పక్కన పెట్టి రిమైనింగ్ అన్నీ యూజ్ చేశాను. అవన్నీ మా హస్బెండ్‌కి ఇష్టముండవు. ఇలా హోమ్ డెకోర్ ఇలా అంటించడం ఇవన్నీ. బికాజ్ ఆయన ఒక లాజిక్ చెప్తాడనమాట. అంటించడం వరకే కాదు నీ బాధ్యత. అవన్నీ క్లీన్ చేయడం కూడా నీ బాధ్యత అని చెప్పేసి. కానీ మనం అంత పెద్ద పట్టించుకోం కదా! అంటించడమే అది బావుంది అనుకుంటాం. కొన్ని డేస్ తర్వాత దాన్ని కొంచెం దులపాలి అన్నది మన థాట్ కాదనమాట. అది మా ఆయనకొస్తది. సో, అది మా ఇద్దరికి ఎప్పుడు కొంచెం చిన్న గొడవలాగా ఏదన్నా హోమ్ డెకోర్ చేసినప్పుడు. దీనికి స్టిక్కర్స్ ఇచ్చారు. ఇవి మనమే బ్యాక్ సైడ్ అంటించి ఇంక అంటించేయడమే. ఎన్ని డేస్ ఉంటాయో తెలీదు. ఇన్‌కేస్ పోయినా గూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ బటర్‌ఫ్లైస్ ఉంటాయి కాబట్టి మనం స్టేషనరీ షాప్‌లో డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని మళ్ళీ అంటించేయడమే. ఆ థాట్‌తోనే ఇవి కొన్నాను అనమాట. అండ్ ఇవి కూడా ఇవైతే ఇంకా ఎప్పుడో జమానా కాలంలో కొన్నాను. మా ఆయన చెప్పే లాజిక్‌కి భయపడి ఇన్ని డేస్ అంటించలేదు. సరే ఏదైతే అయింది ఎలాగో కొన్నాం రిటర్న్ అయితే పెట్టలేం కదా! అని చెప్పేసి ఇప్పుడు అంటించాను. ఎలా ఉంది మీరు చెప్పండి? ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్.